నమస్తే వెల్కమ్ టు ఏబీసీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం మార్గదర్శి ఫైనాన్స్ వ్యవహారంపై పూర్తి విచారణ జరపాలని సుప్రీంకోర్టు తెలంగాణ హైకోర్టును ఆదేశించింది మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ పీసీ కామెంట్స్ రాజమహేంద్రవరం రూరల్లో ఆర్భాటంగా కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థి బాలేపల్లి మురళీధర్ ప్రచార ప్రారంభం పద్నాలుగున విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠంలో భగవద్గీత అష్టావధానం కవులకు సత్కారం మార్గదర్శి ఫైనాన్స్ వ్యవహారంపై పూర్తి విచారణ జరపాలని సుప్రీంకోర్టు తెలంగాణ హైకోర్టును ఆదేశించింది భావ్య వ్యక్తీకరణను ఏ రకంగా చంపేస్తారో ఈనాడు రాతలు ఇన్ని సంవత్సరాల్లో అనేక వచ్చాయి వాటన్నిటిని ప్రదర్శించి చూపుతాను నా మాటలను వక్రీకరించి చూపారు కేవలం 45S గురించి మాత్రమే అడిగాను రామోజీరావు దాన్ని వయోలేట్ చేసిన విషయాన్ని తేల్చండని మాత్రమే కోరానని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు ఇలాంటివి నా దృష్టిలో నేను ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేశాను ముందు కూడా చాలాసార్లు ఇండియాలో ఒకే వ్యక్తి ఎంత పవర్ఫుల్ వ్యక్తి నేను కూడా చూడాలి అంటే ఈ ఉన్నప్పుడు చూడలేదు టీవీలో అంటే చూశాను రామోజీరావు గారి కన్నా పవర్ఫుల్ వ్యక్తి నాకు కనపట్లేదు ఈ అవకాశం కనపడచ్చు ఎందుకంటే అన్ని పార్టీల్లోనూ ఆయన పలుకుబడి అటువంటి వ్యక్తి కాబట్టి ఈ కేసు మీద చూపించారు మీరు చూపించారు ఇదే మామూలుగా ప్రకాశంగా అప్రమాణంటే చాలా డబ్బులు పెడతాడంటే బాగా పోలీస్ స్టేషన్ అప్పుడు ఏం అంతే కదా మాకేం పల్లె అనుకుందావా మీరు వచ్చి ఒక్కసారి అక్కడ ఫోటో తీయాలంటే డబ్బులు మనకి ఈ రిజిస్ట్రేషన్ సంబంధించి టీడీపీ అసలు ఆంధ్రప్రదేశ్ లో నాకు తెలిసి చిట్ ఫండ్ యాక్ట్ ఎవరు ఫాలో అవుతారు చిట్టే గారు ఏ చిట్ ఫండ్ యాక్ట్ వాడు చిట్ ఫండ్ కంపెనీ వాడు చిట్ ఫండ్ యాక్ట్ ఫాలో అవట్లేదు చిట్ ఫండ్ యాక్ట్ ప్రకారం ఫస్ట్ ఏంటంటే చిట్ ఫండ్ యాక్ట్ అనేది 15 రోజులు ఫస్ట్ పెట్టింది చిట్ ఫండ్ కంపెనీ నడుపుతున్న వాడు వేరే వ్యాపారాలు చేయకూడదు చిట్ ఫండ్ కంపెనీ పెట్టావు నేను అందరూ చీటీ పార్టీ తీసుకుని నీ దగ్గర డబ్బులు పెట్టావు ఈ డబ్బులన్నీ పెట్టి నువ్వు ఒక వ్యాపారం పెట్టావు ఆ వ్యాపారం స్వీట్ షాప్ ఒకటి పెట్టావు ఆ స్వీట్ షాప్ బాగా అవుతుందనుకో మాకు బాగా ఇచ్చేస్తాడు స్వీట్ షాప్ ఎవరో తీసుకుంది ఇప్పుడు అదే జరిగాయి ఇప్పుడు జనాలు మోసం చేసి ఎత్తుకుపోదాం అంటే ఏం వ్యాపారం మొదలెట్టు ఖచ్చితంగా లేకపోతే చిట్ ఫండ్ కంపెనీలో అలాంటి అవకాశం ఇవ్వకూడదని 82లో అనుకుంటాను దీన్ని చిత్తమైతే చాలా కంపెనీలు ఎత్తేస్తారు దాంట్లో ఇంటికి వచ్చాడో నీలాంటి అలాంటి ఇంటికి క్లోజ్ కలిసి వస్తుంది అంటే మీరు ఒక చిట్లో జాగ్రత్త నలభై వేలు చాలు మీకు ఆ సంవత్సరం ఎటువంటి వస్తుంది ఇంత వడ్డీ పెడుతుంది నీకేమొస్తుందా అంటే నాకు ఇది చేపిస్తే నాకు 5,000 వస్తుంది అలా పోయి డబ్బులు పోయాయి అలాగే ఈనాడు కూడా చేయలేదు ఈ మార్గదర్శిలో ఈనాడు చూసి చేయలేదు అది మార్గదర్శి ఎవరికి తెలుసు ఈనాడు రామోజీరావు కంప్లీట్ రామోజీరావు ఒక సైడ్ ఎందుకు చేస్తారు రామోజీరావు నాన్న పెరుగుతారు చెప్పారు కాబట్టి మళ్ళీ కొత్తగా ఈ ఇష్యూ తీసుకొచ్చి దీని మీద మళ్ళీ సంవత్సరాలు ఏం నడుపుతామని కోర్టు వారు అన్ని మొత్తం దీనికి సంబంధించిన మొత్తం విచారణ ఈ కోర్టు సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ లో మొత్తం విచారణ జరుగుతుంది వస్తే కలిసి ఉంటే వస్తారు ఏది ఇచ్చేసాడు అనుకోండి ఆయన మీకు 2 ఏళ్ళు ఆలస్యంగా మొత్తం ఇంట్రెస్ట్ తో డబ్బు పే చేసేయండి పే చేసేస్తే ఎక్కువ అవ్వాలి ఇక్కడ అది అయితే అది కూడా వైలేషన్ అవుతుందా లేకపోతే పే చేసి కాకపోవచ్చు సార్ ఒక గ్యాప్ ఉంటే ఇంకా పెద్ద కేసు కోర్టు తప్పులో పడలేదు పెర్జురీ అంటారు కోర్టు ముందు ఏం పెట్టినా సరే ఆయన ఏమేమి చేసి అంటే వెంటనే రామోజీరావు ఏమేమి చేసి శిక్షణ పెర్జురీ ప్రూవ్ అయితే పెర్జురీ అంటే కోర్టు ముందు ఏదైనా తప్పుడు స్టేట్మెంట్ ఇస్తే అన్నప్పుడు ఈ రజనీ గారి కోర్టులో పట్టు చేశారు ఈ కేసు రజనీ గారి కేసు కొట్టేసాకే కదా మనం దిగింది 2018 సేమ్ అదే అయింది 2011లో క్లాస్ పేమెంట్ పిటిషన్ చేస్తే కోర్టు డిస్మిస్ చేసింది హైకోర్టు డివిజన్ బెంచ్
ఇద్దరు జడ్జీలు మించి క్యాష్ పిటిషన్ డిస్మిస్ చేసింది. అదే 6 ఏళ్ల తర్వాత మళ్ళీ వేసి డిస్మిస్ చేసి జడ్జిగా డిస్మిస్ చేశారు. జడ్జి ముందు చెప్పాలి విషయం. 2011లో నేను ఇదే పిటిషన్ ఫైల్ చేస్తే అది ఖచ్చితంగా అది దాంట్లో ఒక మ్యాండేటరీ అనమాట. ఇటువంటి కేసు ఇలా ఎక్కడ ఏ కోర్టులోనూ ఎప్పుడు వేయలేదు, ఇదే మొట్టమొదటిసారిగా మీ కోర్టులో వేస్తున్నాను అని ఖచ్చితంగా చెప్పాలి. చెప్పలేదు. అది తీసాము. గవర్నమెంట్ వాళ్ళు తీశారు, రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు తీశారు కోర్టులో వేసాము. కోర్టులో వేసిన తర్వాత కలెక్టర్ గారు కాంగ్రెస్ పార్టీ రూరల్ అసెంబ్లీ అభ్యర్థి బాలేపల్లి మురళీధర్ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచార కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు అభ్యర్థి గిడుగు రుద్రరాజు హాజరయ్యారు. స్థానిక రూరల్ మండలంలో ఉన్న కవలగొయ్య గ్రామంలో ఎంతో ప్రసిద్ధి చెందిన శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆలయంలో ఎంపీ అభ్యర్థి గిడుగు రుద్రరాజు ముఖ్య అతిథిగా పాల్గొని పూజా కార్యక్రమం నిర్వహించి అనంతరం ప్రచార వాహనాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాజమహేంద్రవరం అర్బన్ అసెంబ్లీ అభ్యర్థి బోడా వెంకట్, సిపిఎం కార్యదర్శి మధు, అంకం గోపి, డాక్టర్ సుధాకర్, అప్పారావు, చింతాడ వెంకటేశ్వరరావు, ఉల్లిశెట్టి సత్యబాబు, మండరాజు, మహిళా జిల్లా అధ్యక్షురాలు శారద, విజయలక్ష్మి, లీలావతి, ఐఎన్టీయూసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రామారావు, ఎన్ఎస్యుఐ యూత్ కాంగ్రెస్ నాయకులు, సీనియర్ నాయకులు, అభిమానులు పాల్గొన్నారు. రూరల్ ప్రజానీకానికి అందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ రాజమండ్రి పార్లమెంటుకి మా గౌరవనీయులైనటువంటి శ్రీ గిడుగు రుద్రరాజు గారిని ఎంపీ అభ్యర్థిగా అధిష్టానం నిర్ణయించడం జరిగింది. అలాగే సిటీకి బోడా వెంకట గారిని, రూరల్లో ఉన్నటువంటి ఈ నియోజకవర్గానికి నన్ను నా అభ్యర్థిత్వాన్ని కూడా వారు ఆమోదించి నాకు ఈ అవకాశం కల్పించినటువంటి అధిష్టానానికి జక్కంపూడి రామ్మోహన్ రావు అనే వ్యక్తి ఇక్కడ ఏదైనా అభివృద్ధి జరిగిందంటే ఆయన వల్లే జరిగింది. 4 సార్లు పోటీ చేసి 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఒకసారి ఎంపీగా మినిస్టర్గా పనిచేసి R&B మినిస్టర్గా కానీ ఎక్సైజ్ మినిస్టర్గా కానీ పనిచేసి ఈ నియోజకవర్గంలో ఏ మూలకెళ్ళినటువంటి కూడా ఎక్కడ చూసినటువంటి R&B రోడ్లను ఏర్పాటు చేసి ప్రజలకు సౌకర్యాలు కల్పించినటువంటి వ్యక్తి జక్కంపూడి రామ్మోహన్ రావు. ఆయన కాంగ్రెస్ వాళ్ళు. ఆయన అనుయాయుడిగా ఈ అభివృద్ధిలో అంతో ఇంతో భాగస్వామి గల వ్యక్తిగా ఇవాళ పార్టీ నన్ను గుర్తించి ఈ నియోజకవర్గానికి అభ్యర్థిత్వంగా పంపించడం జరిగింది. కాబట్టి ఈ నియోజకవర్గ ప్రజలందరికీ నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, అమ్మా అయ్యా ఆలోచన చేయండి. అభివృద్ధికి సోపానం కాంగ్రెస్ పార్టీ మాత్రమే. మిగతా పార్టీలన్నీ కూడా ఏయో ప్రలోభాలతో మిమ్మల్ని ఇబ్బంది పెడతారు తప్ప అభివృద్ధి శూన్యం. కాబట్టి మీరు కాంగ్రెస్ పార్టీని ఆదరించండి. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి మమ్మల్ని అందరినీ గెలిపించి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో భాగంగా రాజమండ్రి పార్లమెంట్ నుంచి పోటీ చేస్తున్నటువంటి నేను, నాతో పాటు రాజమండ్రి రూరల్ నియోజకవర్గానికి పోటీ చేస్తున్నటువంటి మిత్రులు బాలేపల్లి మురళి గారు, రాజమండ్రి నగరం నుంచి పోటీ చేస్తున్నటువంటి మిత్రులు వెంకట గారు, ఇండియా అలయన్స్ పార్ట్నర్స్గా భాగస్వామి పక్షంగా ఉన్నటువంటి సిపిఐకి సంబంధించినటువంటి నాయకులు, ఇతర కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్దలందరూ కూడా కవలగొయ్య అనేటువంటి గ్రామానికి రావడం జరిగింది. చారిత్రక ప్రాధాన్యత సంతరించుకున్నటువంటి ఆంజనేయ స్వామి వారి గుడిలో పూజలు చేసి లాంఛనంగా ఈరోజు మా పార్టీ ప్రచార రథాలన్నీ కూడా ఇక్కడి నుంచి ప్రారంభిస్తాం. నియోజకవర్గానికి తూర్పున ఉన్నటువంటి ఈ ప్రాంతంలో సెంటిమెంటల్గా సనాతనంగా ఎప్పటి నుంచో కూడా మా పార్టీ అభ్యర్థులు ఎవరైనా కూడా ఇక్కడి నుంచే ప్రచారం ప్రారంభించేవారు. దాంట్లో భాగంగా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి విచ్చేసినటువంటి పార్టీ పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. దేశంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు మనందరికీ కూడా అవగాహనగా ఉన్నాయి. భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో అధికారంలోకి వచ్చినటువంటి 10 సంవత్సరాల్లో జరుగుతున్నటువంటి అన్యాయాలు, అకృత్యాలు మనందరికీ కూడా తెలుసు. వీటిని దృష్టిలో పెట్టుకుని జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీతో పాటు భావసారూప్యత కలిగినటువంటి రాజకీయ పార్టీ
దేశంలో రాజ్యాంగాన్ని కాపాడాలని, ఈ దేశంలో రాజ్యాంగ సంస్థలను కాపాడాలని అనే ప్రయత్నం జరుగుతున్నటువంటి నేపథ్యం. 2 పర్యాయాలు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారికి ఈ దేశంలో అధికారం ఇవ్వడం జరిగింది. ప్రజలకు సంబంధించినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను విస్తరించి పొలిటికల్ వెండేటా అంటే ఇతర రాజకీయ పక్షాలను ఏ విధంగా ఇబ్బంది పెట్టాలి, ప్రతిపక్షంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు ఏ విధంగా ఇబ్బంది పెట్టాలి, ప్రజాస్వామ్యం గొంతు ఏ విధంగా నొక్కాలి అనేటువంటి ఆలోచనలో భారతీయ జనతా పార్టీ ఎక్కువ పనిచేస్తుంది. జార్ఖండ్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ భాగస్వామ్య పక్షంగా ఉన్నటువంటి ఒక ముఖ్యమంత్రిని, ఒక ట్రైబల్ ముఖ్యమంత్రిని భారతీయ జనతా పార్టీ తోటి రాలేదనేటువంటి ఉద్దేశంతో కొన్ని ఎలిగేషన్స్ పెట్టి అరెస్ట్ చేసి జైల్లో పెట్టినటువంటి సంగతి. దేశంలో ఒక ఉన్నతమైనటువంటి అధికారిగా ఉండి విలువల కోసం పనిచేసేటువంటి వ్యక్తిగా ఒక పొలిటికల్ ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసి ఢిల్లీ ముఖ్యమంత్రిగా అయినటువంటి కేజ్రీవాల్ గారిని లేనిపోయిన నెపంతో కావాలని జైల్లో పెట్టినటువంటి సంగతి. ఇలా అనేక రాష్ట్రాల్లో అనేక మంది పార్టీ నాయకుల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి సంగతి. కాంగ్రెస్ పార్టీలో ఉంటే వాళ్ళందరి మీద క్రిమినల్ కేసులు పెడతారు. ఈడీ కానీ, సిబిఐ కానీ, ఇన్కమ్ ట్యాక్స్ కానీ వీళ్ళతోటి కేసులు పెట్టిస్తారు. అదే వ్యక్తులు భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయితే వాళ్ళందరూ కూడా పునీతులు అవుతారు. వాళ్ళందరికీ భారతీయ జనతా పార్టీ రాజ్యసభ కానీ, లోక్సభ కానీ, ఎమ్మెల్యేలు కానీ ఇస్తారు. మన రాష్ట్రంలో మనం చూసాం. గతంలో ఒక రాజకీయ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు రాజ్యసభలో సభ్యులుగా ఉన్నప్పుడు వాళ్ళ మీద సిబిఐ కేసులు, ఈడీ కేసులు, బ్యాంకులకు సంబంధించినటువంటి అక్రమ ఆర్థిక లావాదేవీల్లో కేసులు పెట్టి వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి. అదే వ్యక్తులు భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయిన తర్వాత ఈరోజు ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేగాను, లోక్సభ సభ్యులుగాను పోటీ చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ప్రజాస్వామ్యాల్లో ప్రతిపక్షానికి ఒక న్యాయం, స్వపక్షానికి ఒక న్యాయంగా ఈ దేశం పరిపాలన పోటీ చేస్తున్నాను. నాతో పాటు 7 కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. మాకు సంపూర్ణ మద్దతు సిపిఐ, సిపిఎం, ఆమ్ ఆద్మీ పార్టీ ఇస్తోంది. ఈ ప్రాంతంలో పోటీ చేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి 10 సంవత్సరాల్లో కూడా ఈ రాష్ట్ర ప్రయోజనాలు ఏనాడు కూడా కాపాడలేదు. విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం రాజమహేంద్రవరం శాఖ ఆధ్వర్యాన స్థానిక గౌతమ ఘాట్లోని శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠంలో ఏప్రిల్ 14వ తేదీ ఆదివారం సాయంత్రం 4 గంటలకు భగవద్గీత అష్టావధానం జరుగుతుంది. స్థానిక రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో శుక్రవారం ఉదయం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాజమహేంద్రవరం శాఖ ఈసీ మెంబర్ వనపర్తి సత్యనారాయణ మాట్లాడుతూ పీఠం నవమ పీఠాధిపతులు సద్గురు డాక్టర్ ఉమర్ అలీషా స్వామి దివ్య ఆశీస్సులతో భగవద్గీత అష్టావధానం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాజమండ్రి శాఖ నుండి ఈరోజు మా ప్రెసిడెంట్ అధ్యక్షులు ఎంఆర్కే రాజు గారు నా పక్కన ఉన్నవారు, ఇటు నా మిత్రులు పివిఎస్ కృష్ణారావు గారు, నా పేరు వనపర్తి సత్యనారాయణ. మేము మీకు చేయవలసింది ఏంటంటే రేపు అంటే ఏప్రిల్ 14 సాయంకాలం 4 గంటల నుంచి 6 గంటల వరకు గౌతమి ఘాట్లో ఉన్న మా ఆశ్రమంలో భగవద్గీత మీద అష్టావధాన ప్రక్రియ జరగబడుతుంది. అష్టావధానం భగవద్గీత మీద చేయటం మన రాజమండ్రిలో మొట్టమొదటిసారిది. ఆ భగవద్గీత అష్టావధానం చేసే అవధాని 21 సంవత్సరముల యువకుడు, మా గురువుగారి యొక్క శిష్యుడు. వారి యొక్క ఆశీర్వాదంతో ఎంఏ ఆచార్య తిరుపతి సెంట్రల్ యూనివర్సిటీలో చేస్తున్నారు. ఆయన పేరు ఎర్రంశెట్టి ఉమామహేశ్వరరావు. మీకు అందరికీ తెలుసు, అవధాన ప్రక్రియ వేదము నుంచి ప్రారంభించబడింది. ఆ తరువాత మన తెలుగు భాషలో అత్యంత విశిష్టత పొందింది అవధాన ప్రక్రియ. దాంట్లో అష్టావధానము, శతావధానము, సహస్రావధానం, మహాసహస్రావధానం అనే అనేక రకాల అవధానాలు ఉన్నాయి. కానీ భగవద్గీత మీద అష్టావధానం అనేది వీరికి ముందు వీరి గురువుగారు ఒక ఆయన చేశారు. తర్వాత ఈ ఎర్రశెట్టి ఉమామహేశ్వర గారు చేస్తున్నారు. ఇతనికి ఇది 20వ అష్టావధానం.
సో ఈ యొక్క తెలుగు భాషని, మన సంస్కృతిని ప్రజలందరిలోకి తీసుకువెళ్ళాలని చెప్పేసి మా గురువుగారైన 9వ పీఠాధిపతి విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం యొక్క 9వ పీఠాధిపతి అయిన ఉమర్ అలీ షా వారు ఎంతో కృషి చేస్తున్నారు. సామాజికంగా మార్పులు తేవటానికి, ఆధ్యాత్మిక తత్వాన్ని ప్రజల్లో వెదజల్లటానికి, అలాగే వాతావరణానికి సంబంధించిన మొక్కలేసే కార్యక్రమం, ఆరోగ్య విషయంలోని మెడికల్ క్యాంప్స్ ఇట్లాంటి అన్ని విధాలా కూడా వారు సామాజిక సేవ విశిష్టంగా చేస్తున్నారు. ఇది కూడా ఆ సామాజిక సేవలో ఒక భాగంగా మన సంస్కృతిని అందరికీ, రాజమండ్రి ప్రజలందరికీ తెలియజేయటానికి, ఎందుకంటే భగవద్గీత తెలియని వాడు ఎవరో లేరు కదా. భగవద్గీత పవిత్రమైన గ్రంథం. అటువంటి భగవద్గీత మీద అష్టావధాన ప్రక్రియని, అష్టావధానాన్ని నిర్వర్తిస్తున్నారు. దీనికి సంచాలకులుగా శ్రీ మహాదేవ్ మణి గారు, వారు గొప్ప పండితులు, వారు సంస్కృతులు, వారు సంచాలకులుగా వారు ఉంటున్నారు. అలాగే పృచ్ఛకులుగా అందరూ మహాపండితులు ఉన్నారు. అలాగే అధ్యక్షులుగా శ్రీ ఉమర్ అలీ షా వారు అధ్యక్షత వహిస్తున్నారు. ఇది అందుచేత ప్రజలందరికీ మా మనవి ఏంటంటే, రేపు ఏప్రిల్ 14న గౌతమి ఘాట్లో మా ఆశ్రమానికి వేంచేసి ఈ గీత అష్టావధాన, భగవద్గీత అష్టావధానాన్ని తిలకించి మీరందరూ కూడా పునీతులవ్వాలని మా ప్రార్థన. కనీస రాజకీయ అనుభవం లేని వైకాపా నాయకులు అడపా శ్రీహరి, ఆ పార్టీ నాయకుడు పాలికా శ్రీను మేకప్ మాటలు మాట్లాడుతున్నారని టీడీపీ నగర కమిటీ ప్రధాన కార్యదర్శి బుడ్డిగా రాధా, జనసేన పార్టీ నగర ఉపాధ్యక్షులు రాజేష్ ఖన్నా ఎద్దేవా చేశారు. ఈ మేరకు ది రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో శుక్రవారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బుడ్డిగా రాధా మాట్లాడుతూ అడపా శ్రీహరికి రాజకీయ అనుభవం తక్కువన్నారు. మా నాయకుడు ఆదిరెడ్డి శ్రీనివాస్ కు 70,000కు పైగా మెజారిటీ వస్తుందని తాము ధీమా చెప్తుంటే, వారి నాయకుడు మార్గాని భరత్ రామ్ కు ఎన్నికల్లో 30,000 మెజారిటీ మాత్రమే వస్తుందని చెప్పడంలో మార్గాని భరత్ రామ్ ఓటమిని ఒప్పుకుంటున్నారని తెలిపారు. ఎంతసేపు కూడా అభివృద్ధి అంటున్నారు తప్పితే జాలీపేస్ పౌడరు, పాండ్స్ పౌడర్లో రాసినట్టుగా అలంకరణ చేస్తున్నారు తప్పితే అభివృద్ధి అనేది మట్టుకు లేదు. కంపల్సరీ వాళ్ళే కట్టానంటే ఏంటంటే మాకు అర్థం కాదు. కంపల్సరీ అది ఎప్పుడో 1996లో దాని నిండా తూటుకాళ్ళతో పెరిగిపోయి అక్కడన్నీ కూడా అసాంఘిక కార్యక్రమాలు జరుగుతూ ఉండే. రాజమండ్రిలో చనిపోయిన పశువులన్నీ తీసుకొచ్చి కూడా అక్కడే వేసేవారు. అప్పుడు గన్నికృష్ణ గారి చొరవ తీసుకుని జనభూమి కార్యక్రమాల్లో అక్కడ తూటుగాళ్ళన్నీ తీసి రాజమండ్రిలో ఉన్న ప్రజా సంఘాలన్నీ కూడా అక్కడికి వచ్చి వాళ్ళంతా కూడా సర్వీస్ చేసి దాన్ని శుభ్రం చేసి అప్పుడు దాన్ని డెవలప్ చేశారు. అలాగే గన్నికృష్ణ గారు మన కులా చైర్మన్గా ఉన్నప్పుడు 60 లక్షలు కూడా దాన్ని కేటాయించి కంపల్సరీని బాగు చేశారు. అలాగే అక్కడ ఉన్న దేవాలయం, లోపల ఉన్న దేవాలయం బయట కట్టడం కానీ, అక్కడ బాధ్యుల విగ్రహాలు కట్టించడం కానీ అవన్నీ కూడా మా తెలుగుదేశం పార్టీ హయాంలోనే జరిగినాయి. ఆనకళాకేంద్రం మీరు చేసేదంటే మాకు అర్థం కాదు. ఆనకళాకేంద్రం ఎప్పుడో కట్టారు. ఆనం అని చెప్పేసి అక్కడ ఆనం అగ్రికల్చర్ అని చెప్పి వారు ఇచ్చిన నిధులతో దానికి జాయింట్ మన మున్సిపల్ కార్పొరేషన్ తీసుకొని అక్కడ కట్టారు ఆనకళాకేంద్రం. దానికి మీరు ఏం చేశారు? పాండ్స్ పౌడర్ రాశారు. అంతేగాని అది మీకు కట్టానంటారు ఏంటంటే మాకు అర్థం కాదు. రాళ్ళబండి సుబ్బారావు గారి నిజం మేము ఎప్పుడో కట్టామని, ఇప్పుడేంటి మేము కట్టింది? దామెర్ల రామారావు ఆర్టికల్ మేము ఎప్పుడో కట్టాము. ట్యాంక్ బండి డెవలప్ చేసిందంతా మేమే, ట్యాంక్ బండి మీద విగ్రహాలు పెట్టిందంతా కూడా మేమే, ట్యాంక్ బండి మీద కరకట్ట కట్టిందంతా కూడా మేమే. మీకు కోట్లంగల్ గాడి దగ్గర నుంచి పుష్కర గాడి దగ్గర నుంచి అన్ని రేవులన్నీ కూడా ఒకే విధంగా చేసింది తెలుగుదేశం పార్టీ హయాంలోనే జరిగింది. పుష్కర గాడిని డెవలప్ చేసింది ఎవరండి? డెవలప్ నెట్టింది మధ్యలో కట్ చేసి అదంతా కూడా డెవలప్ చేసి అప్పుడంతా కూడా చంద్రబాబు నాయుడు గారే కదా. మీరు ఇంతసేపు డెవలప్మెంట్ అంటారు ఏంటండి? అది మానుకోండి, మానుకుని డెవలప్మెంట్ చేయండి. అంతేగాని పై మేకప్లు పెట్టుకోవద్దు. నేను మీరు చెప్తున్నాం, మీరు అభివృద్ధి కోసం పోటీ పడండి. ఎక్కడైనా చిన్న డెవలప్మెంట్ ఉందా? రాజమండ్రిలో బాగున్న రోజులు ఇరుకు చేసేసారు. ఒక బస్సు వెళ్తారు, ఒక బస్సు రాదు. అంత ఇరుకు, అస్తవ్యస్తమైన ట్రాఫిక్. మీకు ఇంకా 30,000 ఓట్లు ఎవరు వేస్తారండి? మేము చెప్తున్నాం, పోలీసు వారిని ఓట్లేదు, పోలీస్ వ్యవస్థ ఎవరో కూడా. ఎందుకంటే వాళ్ళు డిఏలు సరౌండింగ్ లేవు, డబ్బులు ఎవరు ఎప్పుడు వచ్చి వాళ్ళు ఎప్పుడు కామ్గా ఉన్నారు. ఇప్పుడు కానీ డాక్టర్ లేరు, యాక్టర్ లేరు, అంగన్వాడీ వాళ్ళు లేరు, టీచర్ లేరు, ఆశా వర్కర్ లేరు, పెన్షన్లు తీసుకున్న వాళ్ళు లేరు, పెన్షన్లు తీసుకోలేని వాళ్ళు లేరు, ఓటు వేసిన వాళ్ళు లేరు, వేయలేని వాళ్ళు లేరు. ఎవరు వేయరు అసలు ఈ ముందు ఉంది కదండి. డ్రింక్ చేస్తారు. డ్రింక్ చేసే వాళ్ళు ఎవరైనా ఒక్క ఓటు వేస్తారా? జగన్ గారికి
మీకు ఎక్కడి నుంచి వస్తే 30,000 ఓట్లు వస్తాయని చెప్పి మమ్మల్ని రాసుకోమంటారు. మీరు రాసుకోండి. 70,000 ఓట్ల పైచీలకు ఆర్రెడ్డి వాసు గారికి వస్తున్నాయి. 1,50,000 పైచీలకు దగ్గుబాటి పురంధేశ్వరి గారికి ఎంపీగా వస్తున్నాయి. మీరు రాసుకోండి, కాసుకోండి, మేము వస్తున్నాం. ఈ రాష్ట్రంలో బహుజనులు అధికారంలోకి వస్తేనే బహుజనుల సమస్యలు పరిష్కారం అవుతాయని బీఎస్పీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు బక్కా పరంజ్యోతి స్పష్టం చేశారు. ఇప్పటి వరకు 2 కులాలు 2 కుటుంబ పార్టీలు ఈ రాష్ట్రాన్ని పాలిస్తూ వచ్చాయని ఆయన గుర్తు చేస్తూ ఈ విధానం మారాల్సిన అవసరం ఉందన్నారు. స్థానిక అల్కాట్ గార్డెన్స్ గేదెల నూకరాజు కళ్యాణ మండపంలో బహుజన సమాజ్ పార్టీ తూర్పుగోదావరి, కాకినాడ, అంబేద్కర్ కోనసీమ జిల్లాల నాయకులు, ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థుల ముఖ్య సమావేశం జరిగింది. జిల్లా బీఎస్పీ అధ్యక్షుడు పట్నాల విజయ్ కుమార్ అధ్యక్షత వహించారు. ఈరోజు రాజమండ్రిలో తూర్పుగోదావరి జిల్లా, కాకినాడ, అంబేద్కర్ కోనసీమ జిల్లాల అభ్యర్థుల్ని ఈ రోజున పరిచయం చేయడం కోసం రాష్ట్ర కమిటీ ఇక్కడికి వచ్చింది. మరి నాతో పాటుగా చిత్రసేన గారు, సత్యం గారు, విజయ్ పూర్ణచంద్ర గారు కోఆర్డినేటర్ అందరూ కూడా పాల్గొని ఈ రోజున ఈ బహుజన సమాజ్ పార్టీ అభ్యర్థుల్ని పరిచయం చేశాం. ముఖ్యంగా రాబోయే ఎన్నికల్లో మేము రాష్ట్రంలో 175 స్థానాల్లోనూ అలాగనే 25 పార్లమెంటు స్థానాల్లో పోటీ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మిగతా పార్టీలు కూడా ఏదైతే ఉన్నాయో ఆ పార్టీలకు భిన్నంగా మేము ప్రచారం కానివ్వండి, ప్రజల దగ్గరికి కలవటం కానివ్వండి, ప్రజల్ని మరి చైతన్యవంతం చేయడంలో కానివ్వండి, మాకు ప్రత్యేకమైనటువంటి శైలి మాకు ఉన్నది. అది కాన్శ్యామ్ గారి పని విధానం ద్వారా మీ రాష్ట్రంలో రాబోయే ఎన్నికల్లో విజయం సాధించాలనుకుంటున్నాం. ముఖ్యంగా మరి ఇప్పుడున్నటువంటి పార్టీలు ఏవైతే ఉన్నాయో 2 సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి పార్టీలు, ఈ 4 పార్టీలు కూడా 2 సామాజిక వర్గాలు, అట్లయితే 2 కుటుంబాలకు సంబంధించిన పార్టీలుగా ఈరోజు మరి ప్రజల ముందుకు వస్తూ ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రతి ఎన్నికల్లో మరి ఒక కులం సామాజిక వర్గానికి సంబంధించినటువంటి టీడీపీ, అలాగనే మరొక ఎన్నికల్లో మరి రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన కాంగ్రెస్ కానీ, వైసీపీ కానీ, ఈ 2 పార్టీలు మార్చి రాష్ట్రంలో పరిపాలన జరుగుతుంది. కానీ పరిపాలనలో బహుజన కులాలకు సంబంధించిన వాళ్ళకి ప్రాతినిధ్యం కానీ, ఆ అభ్యర్థులు ముఖ్యమంత్రి కావడం అనేటువంటి పరిస్థితి అనేటువంటిది ఇప్పుడు కానీ భవిష్యత్తులో కానీ ఈ పార్టీల అధికారులు ఉన్నంత వరకు కూడా సాధ్యపడదనేటువంటి విషయాన్ని ప్రజలు కూడా అర్థం చేసుకున్నారు. కాబట్టి బహుజనులు రాజ్యాధికారంలో వస్తే తప్పితే బహుజనుల సమస్య పరిష్కారం కావు. ఒక బీసీ కానివ్వండి, ఒక ఎస్సీ కానివ్వండి, ఇతర బహుజన కులాలకు సంబంధించిన వాళ్ళు కానీ అధికారంలోకి రావటం అంటే ఆ వర్గాలకు సంబంధించిన వాళ్ళు ముఖ్యమంత్రి కావటం అనేటువంటిది ఆ పార్టీలకు సంబంధించినటువంటి బహుజన పార్టీ, బహుజన సమాజ్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ తరఫున మాత్రమే సాధ్యమవుతుంది. అటువంటి పరిస్థితి బహుజన సమాజ్ పార్టీ కల్పించాలని ఆ విధంగా ప్రజలకు మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మేము 175 స్థానాలకు పోటీ చేస్తున్నాం. మీరు గెలిపించండి. మీరు గెలిపించి బహుజనులకు సమస్య పరిష్కారం చేసేటువంటి పాలన మేము తప్పకుండా మీకు అందిస్తాం. ఏదైతే ఇప్పుడు దాకా పరిపాలన చేస్తున్నటువంటి ఈ పార్టీలు మనల్ని మోసం చేసినాయో, ఏదైతే మనకందరూ కూడా మీకు అభివృద్ధి చేస్తామని చెప్పి అభివృద్ధికి ఆమరదూరంగా పెట్టినాయో, సంక్షేమ పేరుతో మనల్ని కూడా దరిద్రులుగా తయారు చేసి ఎవరు కూడా సరైనటువంటి తిండి కట్టుకోవడానికి ఉండటానికి ఇల్లు లేనటువంటి పరిస్థితి కల్పించినాయో ఈ పార్టీలు ఇప్పుడైనా సరే మీరు అందరూ కూడా వ్యతిరేకించాలని బహుజన సమాజ్ పార్టీ భారత రాజ్యాంగాన్ని కాపాడాలనే ఉద్దేశంతో భారత రాజ్యాంగం ద్వారా మనకు వచ్చిన హక్కులన్నింటినీ కూడా ఉన్నటువంటి అన్ని సమస్యలకు పరిష్కారం తీసుకొని రావాలని ప్రయత్నించినటువంటి బహుజన సమాజ్ పార్టీ. కాబట్టి ఈ పార్టీని అందరూ కూడా ఆదరించాలని కోరుతున్నాం. అలాగనే మరి ఈ కోనసీమ జిల్లాకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి మా రాష్ట్ర నాయకులు మరి సత్యం గారు, మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మరి వారు మరి గన్నవరం నుంచి పోటీ చేస్తున్నారు. అలాగే నిడదవోలు నుంచి చిత్రసేన గారు పోటీ చేస్తున్నారు. మరి వారి యొక్క విజయం తథ్యం అని చెప్పి ఈ సందర్భంగా ప్రకటిస్తూ ఉన్నాం. ఎందుకంటే వాళ్ళు గత దశాబ్దాలుగా బహుజన ఉద్యమంలో ఉన్నారు. అలాగే ప్రజల యొక్క సమస్యల మీద వాళ్ళు ఇప్పుడు పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి ఆ ప్రజల్ని ఎడ్యుకేట్ చేసి మన వైపు బహుజన సమాజ్ పార్టీ తిప్పుకోవడంలో వాళ్ళు అవిరళ కృషి చేస్తున్నారు. మరి వారిని సందర్భంగా పరిచయం చేస్తూ ఉన్నాం. మరి చిత్రసేన గారు కూడా మరి వాళ్ళ యొక్క నిడదవోలు నుంచి పోటీ చేస్తున్నారు. మాట్లాడండి. ఐదేళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రం బస్టు పట్టిందని, తెలుగుదేశం పార్టీ వస్తేనే రాష్ట్రానికి మంచి రోజులు వస్తాయని రాజమండ్రి రూరల్ నియోజకవర్గం టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి
గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. ఈ రోజు రాజమండ్రి రూరల్ నియోజకవర్గ 18వ డివిజన్లో 18వ వార్డులో టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఇంటింటికి తిరిగి మేనిఫెస్టోలో అంశాలను ప్రజలకు వివరిస్తూ ఇంటింటికి తిరిగి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా గోరంట్ల మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వ హయాంలో పేద ప్రజలకు అన్ని విధాలా ఆదుకున్నామని, గడిచిన 5 సంవత్సరాల కాలంలో జగన్ ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధిని ప్రజలను గాలికి వదిలేసి అరాచకాలు అక్రమాలు చేస్తూ రాష్ట్రాన్ని రావణ కాష్టగా చేశారని, వైసీపీ ప్రభుత్వం ధరలు పెంచి సామాన్యులకు బతుకు తెరువు లేకుండా చేశారని, పథకాలు ఇస్తున్నామని గొప్పలు చెప్పుకునే వైసీపీ నాయకులు నెలకు ఎంత ఇస్తున్నారని ప్రశ్నించారు. మంచి ప్రభుత్వం రావాలి, పిల్లలకు ఉద్యోగాలు రావాలి. మా సైకిల్ యూనియన్ నెంబర్ ఉంది అందరికీ చెప్పండి. ఓటు పేరు బాగోదు. చంద్రబాబు గారు రావాలి, కమలం గుర్తు పార్లమెంట్ రావాలి, రెండు గుర్తులు ఇంటి పేరు ఏది మిస్ అవ్వకండి. ప్రభుత్వం వచ్చాక అందరికీ అన్యాయం రేట్లు పెంచేసి కొనుగోలు ఉపాధి అలాగే ముఖ్యాస్థానం చదువుకున్న పిల్లలు 15,000 30,000 రేట్లన్నీ తగ్గాలి. చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు దానికి పెద్ద కింద తవ్వి పైన స్లాబ్ పోసేసి లోతుకి వెళ్ళిపోమన్నా. మొన్న కూడా కమిట్మెంట్ చేసాం. కాంట్రాక్ట్ ఎవడెవడికో కంబాజీలో 40 కోట్లు ఖర్చు పెట్టాం. ఈ కాలం ఎందుకు చేయమంటే 100 పెడుతున్నారు. ఎంత చంద్రబాబు ఇస్తారు ఏమా సైకిల్ ఓటు ఏమా గుండప్ప అవునండి వస్తారు పెన్షన్ వస్తుందా 3,000 రోడ్డు బాగు చేసి మళ్ళా బాబు గారు వస్తారు. 4,000 చేద్దాం. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. మార్గదర్శి ఫైనాన్స్ వ్యవహారంపై పూర్తి విచారణ జరపాలని సుప్రీంకోర్టు తెలంగాణ హైకోర్టును ఆదేశించింది. మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ పీసీ కామెంట్స్. రాజమహేంద్రవరం రూరల్లో ఆర్భాటంగా కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థి బాలేపల్లి మురళీధర్ ప్రచార ప్రారంభం. పద్నాలుగున విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠంలో భగవద్గీత అష్టావధానం కవులకు సత్కారం. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.